వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ఇంటిలో జరుపుకున్న వినాయక స్వామి వారి నిమజ్జనం గురించి. వినాయకుడు ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. 2 పూటల దీపం వెలిగించి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి. గణపతిని నిమజ్జనం చేయకూడదు. ఇంటి బయట కానీ లేదా మేడపైన కానీ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాలి. కాబట్టి ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా తుడిచి పసుపు నీళ్ళతో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేసి ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను కూడా చల్లి ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు పోసుకొని ఈ నీటిలో పసుపు కుంకుమలో గంధం పొడి కొన్ని అక్షింతలు అలాగే పుష్పాలను వేసి ఆ నీటిని గంగాజలంలాగా భావిస్తూ గంగాదేవికి నమస్కారం చేసుకుని ఈ నీటిలో మెల్లగా గణపతిని నిమజ్జనం చేయాలి. పూజలో ఉపయోగించిన పత్రికలను అలాగే పూలను కూడా తీసి వినాయకుడితో పాటు నిమజ్జనం చేయాలి. అలాగే పాలవెల్లిని కూడా గణపతితో పాటు నిమజ్జనం చేసేయాలి. మంగళవారం మరియు శుక్రవారం ఈ 2 రోజుల్లో మాత్రం గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనం చేయకూడదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.